ఈరోజు మోహిని ఏకాదశి, గురు ఏకాదశి, అన్నవరం సత్యదేవుని కళ్యాణం. ఈ సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని మోహిని ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఇది అమృతం ఆవిర్భవించిన రోజు. మోహిని ఏకాదశి సందర్భంగా విష్ణు సహస్రనామం చదివినా విన్నా 1000 గోవులు దానం చేసిన ఫలితం కలుగుతుంది. విష్ణు సహస్రనామం చదువుకోలేని వాళ్ళు ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని పఠించుకున్నా కూడా విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరతాయి. అదేవిధంగా మోహిని ఏకాదశి సందర్భంగా మీకు దగ్గరలో ఉన్న విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి, అంటే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, ఇలా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. విష్ణు సంబంధమైన ఆలయంలో యుగ్మ ప్రదక్షిణం, అంటే 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయండి. విష్ణు ఆలయంలో భక్తులకు ప్రసాద వితరణ చేయండి. ఆలయ ప్రాంగణంలో మొక్కలకు నీళ్లు పోయండి. ఇలా చేస్తే సమస్త శుభాలు చేకూరతాయి. ఏకాదశి వ్రతం ఉంటే చాలా మంచిది. కేవలం పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన ఆహార పదార్థాలు స్వీకరించండి. దీన్ని హరినక్తం అంటారు. ఇలా చేస్తే కూడా ఏకాదశి వ్రతం చేసిన ఫలితం కలుగుతుంది. సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే గురువారం ఏకాదశితో కలిసి వచ్చింది కాబట్టి దీన్ని గురు ఏకాదశి అనే పేరుతో కూడా పిలుస్తారు. గురు ఏకాదశి గురుగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి అనుకూలమైన రోజు కాబట్టి ఈరోజు ప్రధానంగా శనగపప్పుతో చేసిన పదార్థాలు కానీ, పసుపచ్చటి అరటి పండ్లు కానీ ఎవరికైనా దానం ఇస్తే జాతకంలో గురుబలం పెరుగుతుంది. గురుగ్రహ దోషాలు తొలగిపోతాయి. గురు ఏకాదశి సందర్భంగా దక్షిణామూర్తి ఆలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. సంపూర్ణంగా గురుగ్రహ దోషాలన్నీ పోగొట్టుకోవటానికి ఈరోజు దక్షిణామూర్తి ఆలయంలో వెలిగించే దీపం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ఈరోజు అన్నవరం సత్యదేవుని కళ్యాణం. ఈ సందర్భంగా గృహంలో సత్యనారాయణ స్వామి వారి చిత్రపటం దగ్గర ప్రత్యేకమైనటువంటి నైవేద్యాలు సమర్పించడం ద్వారా, అంటే గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు నైవేద్యంగా సమర్పించడం ద్వారా, అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించడం ద్వారా సత్యనారాయణ స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. మోహిని ఏకాదశి, గురు ఏకాదశి, అన్నవరం సత్యదేవుని కళ్యాణోత్సవం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.